తల్లిదండ్రులు ఎంత బాగా పెంచినా బయటికి వెళ్ళి చెడిపోతున్నారు. ఇవాళ ఇంట్లోనే చెడగొట్టే విధంగా భగవంతుడు ఒకటి ఇచ్చాడు మనకి, ఫోన్, స్మార్ట్ ఫోన్ అని చెప్పి. అరచేతిలో శ్మశానం అంటారు. నీ ఇంట్లో నువ్వు స్వయంగా మంచం మీద పడుకుని చెడిపోవచ్చు. హాయిగా ఎన్ని కావాలంటే ఆయన చూడొచ్చు, ఎన్ని వాట్సాప్లు అంటే అన్ని వాట్సాప్లు పంపొచ్చు, ఎందరి వల్ల అయితే అందరి వల్ల పడవచ్చు, జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు. అయిపోయాక మళ్ళీ ఏడుస్తూ కూర్చోవచ్చు. దీనికి మొత్తం నిగ్రహించుకోవలసింది మనస్సునండి. మీరు తర్వాత పూజ చేస్తే ఏం ఉపయోగం లేదు. ఇక్కడ స్మార్ట్ ఫోన్ పట్టుకుని చెడిపోయాక మన మనస్సు ఎందుకు అస్తమానం దాన్ని చూడాలనిపిస్తుంది? అసలు లేకుండా ఉండలేమా? కెలికేస్తున్నారని పట్టుకుని ఇలాగ ఊరికే అసలు చేత్తో పట్టుకుని ఇలాగ అస్తమానం కెలికేయడమే, మాటికి ఇలా చూడడమే. ఎవరు ఫోన్ చేయట్లేదు, నాకు చేయకపోతే అదృష్టవంతుడు, నోరు మూసి కూర్చో. ఎందుకు వాడు చేయడం? వాడి జీవితాన్ని మనం కెలకడం, మన జీవితాన్ని వాడు కెలకడం అనవసరంగా. ప్రశాంతంగా ఉండలేమా? ఇవేవి లేనప్పుడు లేవా? ల్యాండ్ ఫోన్లో కూడా లేనప్పుడు బతికామండి. వచ్చేసరికి ఇంకా దాన్ని ఎలా వాడేద్దాం, మనం విపరీతంగా వాడుతున్నాం కానీ దెబ్బతింటున్నామని అర్థం అవ్వట్లేదు ఎవరికేనా. దాని కారణంగానే బతుకులు పాడవుతున్నాయి. సమాచారం కొన్ని కోట్ల బయట్ల సమాచారం కంటే ఒక్క అడుగు సదాచారం చాలా గొప్పదమ్మా. సదాచారం చాలా గొప్ప.